హలో అండి. వన్ కామన్ హెయిర్ కండిషన్ ఆల్మోస్ట్ చాలా మందిలో చూస్తాము. బట్ దీని మీద చాలా మందికి మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. వీటిలో 3 మోస్ట్ మిస్‌కన్సెప్షన్ ఈరోజు నేను దూరం చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ వన్ ఈజ్ డాండ్రఫ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని. లేదండి, ఇది ఓన్లీ మన న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువ సెక్రీట్ అవ్వడం వల్ల మెలసీజియా అనే ఫంగస్ పెరుగుతుంది. సో, ఇది ఓన్లీ మన వరకే. ఈ ఫంగస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్, డాండ్రఫ్ వల్ల జుట్టు రాలడం. అసలు డాండ్రఫ్ వల్ల జుట్టు రాలడం అనే కాన్సెప్టే ఉండదు. ఈ డాండ్రఫ్ హెయిర్ సైకిల్ని అసలు ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. అన్లెస్ అంటిల్ మీరు చాలా స్క్రాచ్ చేసి జుట్టు పీకితే తప్ప డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. అండ్ థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డాండ్రఫ్ మళ్ళీ రాదు అనుకోవడం. బికాజ్ ఇది ఒక న్యాచురల్ ఆయిల్. అది టైం టు టైం, సీజన్ టు సీజన్ చేంజ్ అవుతూ పెరుగుతూనే ఉంటుంది ఆర్ తగ్గుతూ ఉంటుంది. సో అది పెరిగినప్పుడు ఆ ఫంగస్ కూడా పెరిగి డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మెయిన్లీ వింటర్స్ ఆర్ స్వెట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలాంటి టైమింగ్స్లో ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది టైలర్డ్ అప్రోచ్ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు వీక్లీ 2 or 3 times, తక్కువ ఉన్నప్పుడు వీక్లీ వన్స్, 15 daysకి ఒకసారి. బట్ కంప్లీట్గా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఆపేస్తే మీకు డాండ్రఫ్ అనేది ఊరికే వస్తూనే ఉంటుంది. సో ఇది ఒక రెగ్యులర్ డైలీ రొటీన్ లాగా మీరు పాటించాల్సి ఉంటుంది. సో ఈ 3 మెయిన్ మిస్కన్సెప్షన్స్ నేను విన్నాను. సో ఐ వాంట్ టు క్లియర్ దిస్ అవుట్. మీకు ఇంకేదైనా డాండ్రఫ్ గురించి డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.